గోదావరి నది మాతల్లికి గోదావరి హారతి ఉత్సవ కమిటీ మహాహారతి ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా మంతని గోదావరి తీరంలో గోదావరి హారతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు లలిత పారాయణం చేసి గోదావరి మహాహారతి నక్షత్ర హారతి కార్యక్రమాన్ని భక్తులు నిర్వహించి నదిమ తల్లికి చీర సారే సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హనుమాన్ దీక్ష పీఠాధిపతి గురూజీ, గోదావరి ఉత్సవ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ కాట్యం వెంకటరమణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశంపై ఇతర మతస్థులు దాడులు చేయకముందు ప్రతి కార్తీక మాసంలో నదిమా తల్లులకు చీర సారే సమర్పించారని గోదావరి ఉత్సవ కమిటీ వెంకటరమణ తెలిపారు. మహాహారతి నిర్వహించే సాంప్రదాయం ఉండేదని, కానీ ఇతర మతస్థుల దాడుల వలన ఇలాంటి కార్యక్రమాలు నిలిచిపోయాయన్నారు. గత 13 ఏళ్లుగా గోదావరి మహాహారతి కార్యక్రమాన్ని తిరిగి పునర్ప్రారంభించామని గుర్తు చేశారు. హిందూ సాంప్రదాయంలో ప్రకృతిని, నదులను, కొండలను, చెట్లను పూజించే సంప్రదాయం మనకు ఉందని ఆయన అన్నారు. గోదావరి మహాహారతి కార్యక్రమం ప్రతి కార్తీక మాసంలో నిర్వహించి గోదావరి నదిమ తల్లి ఆశీస్సులు కలుగుతాయని వెంకటరమణ తెలిపారు. వేదాలకి పుట్టినిల్లైన మంత్రపురిలో గోదావరి మహాహారతి కార్యక్రమాన్ని కన్నుల పండుగగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. గత 4 సంవత్సరాలుగా ఒక నది హారతిని ఈ ప్రాంతంలో కొనసాగిస్తూ ధార్మికతను, హైందవ సంస్కృతి సాంప్రదాయాలను, ఈ యొక్క పరంపరను కొనసాగించడం కోసం గోదావరి హారతి ఉత్సవ సమితి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తున్నది. వందలాది సంవత్సరాలుగా మన ధార్మికతపై, హిందూ సంస్కృతిపై ముష్కరులు వారి పరిపాలనా కాలంలో మొఘళ్ళు కావచ్చు, బాబర్ పరిపాలన కావచ్చు, ఔరంగజేబు కావచ్చు, ఇంకా అనేక మంది తురస్కులు ఈ యొక్క దేశాన్ని పరిపాలించిన కాలంలో సనాతన ధర్మంపై కత్తిగట్టి విగ్రహాలను, దేవాలయాలను, సంస్కృతిని విధ్వంసం చేసినటువంటి యొక్క నేపథ్యంలో యొక్క నదీ హారతుల విశిష్టత కూడా కోల్పోయినది. తిరిగి ఆ పరంపరను తెలంగాణ ప్రాంతంలో 2012వ సంవత్సరం నుంచి ధర్మాపురంలో మొదలుకొని భద్రాచలం వరకు ఈ యొక్క చాటి చెబుతూ మా నాయకులు శ్రీ పి మురళీధర్ రావు గారు దీన్ని వ్యవస్థాపక చైర్మన్ గా ప్రారంభం చేసినారు. ఇప్పుడు నదీ తీర ప్రాంతాల్లో 78 స్థలాలలో ఈ యొక్క కార్తీక మాసంలో నదీ హారతులు చేపడుతున్నాం. దీని ఉద్దేశము ఈ పరంపర ఏదైతే నదీమ తల్లి మన దేవత అనేటువంటి ఒక పరంపరను రాబో కాలంలోకి అందరికీ కూడా అందజేయడం కోసము ఈ యొక్క మా ప్రయత్నం. జై బోల్.